సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు పొడిగించేలా నిర్ణయం తీసుకున్నందుకు పుదుచ్చేరి అసెంబ్లీలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. దశాబ్దాల యానం వాసుల కళ నెరవేర్చేందుకు విశేష కృషి చేసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, స్పీకర్ సెల్వం, రాజ్యసభ సభ్యుడు సెల్వ గణపతి, బీజేపీ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్లకు యానం ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. సర్కార్ ఎక్స్ప్రెస్ పొడిగింపునకు కృషి చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆర్ సెల్వంను అసెంబ్లీ కాంప్లెక్స్లో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఈరోజు యానం ప్రజలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాండిచేరి రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమే. నేను ఎలక్ట్ అయిన ఈ 2 సంవత్సరాల్లో దీనికి సంబంధించి స్పీకర్ గారితో, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే మోదీ గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మన స్పీకర్ గారు నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయనకి ఇచ్చి, ఇది యానం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఇది ప్రయారిటీ బేసిస్ లో ఖచ్చితంగా యానం ఎమ్మెల్యే కోరిక మేరకు ఇది జరగాలని చెప్పి కోరారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రైల్వే మినిస్టర్ కూడా మనకి సహకరించి యానం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని ఈ ట్రైన్ అనేది పాండిచేరి వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసినందుకు ముందుగా మన స్పీకర్ గారికి, అదేవిధంగా సెంట్రల్ రైల్వే మినిస్టర్ కి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. యానం ప్రజలు